ఓకే. సో ఆ ముగ్గురిని మీరు పూజిస్తున్నారు. సో ఎగ్జాంపుల్ నేను ఒక దేవతను మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు, కాళీమాత. సో కాళీమాత మంత్రాలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో బలి ఇవ్వాలి, సో నరబలి కూడా ఇవ్వాలి, సో ఇవన్నీ ఉంటాయి. సో మీరు చేస్తారా అవి? కాళీమాత డిఫరెంట్ ఉంటుందని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మనం ఇప్పుడు సమాజంలో మనం చాలామంది మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు లక్ష్మీమాతకి మాంసం వెళ్ళదు, అవునా, సరస్వతి దేవికి వెళ్ళదు. సో కాళీమాతకు మాత్రం బలిలు ఇస్తారు కదా, ఇవ్వరా? ప్రపంచంలో ఏ దేవత కూడా వికృతంగా భయానకంగా లేదు, అందరు శాంత స్వరూపినులే. అందరికన్నా పరమశాంత స్వరూపిణి మహాకాళి. అమ్మను మించిన దయామాయి ఈ జగతిలో వేరొకటి లేరు. మహాకాళి అవతార పరమార్థం గురించి, కాళీ ఉద్భవన గురించి చాలా మందికి తెలియదు. దేవీ తత్వవిధి ప్రకారంగా కాళిక దేవి అంత శాంత స్వరూపిణి లేరు. ఆమెని కెలికితే మాత్రం ఆమె కన్నా మించిన వాళ్ళు లేరు. అంతే. అమ్మవారికి బలి ఇవ్వాలని ఏ శాస్త్రంలో ఉంది? నేనే అడుగుతున్నా, నేను చెప్పు. ఏ శాస్త్రంలో లేదు. లేదు. ఓకే. ఒకవేళ బలి ఉందంటే ఏడ ఉంది, ఎలా ఉంది, దాని వివరణ ఏంటి? భాషా చంద్రిక ప్రకారంగా మనకు సిద్ధాంతం పరంగా దానికి రిఫరెన్సెస్ ఏంటి అసలు? భాషా చంద్రిక ప్రకారంగా బలిహి అనే శబ్దానికి ఉండేటటువంటి నిర్వచనం ఏమిటి, ఆ అర్థం ఏంటి, ఉపార్థం ఏంటి, దాని వివరణాత్మకంగా అది ఏడ వరకు వచ్చి ఆగుతుంది, దాని అర్థంతో నువ్వు ఏమిస్తున్నావో చెప్పగలగాలి. ఓకే. అంతే. అజ్ఞానానికి పరాకాష్ట అయిపోయిందండి ఆధ్యాత్మికత అంతా. ఇప్పుడు ఆ అజ్ఞానం అనే సాగరంలో ఉండే వాళ్ళందరికీ సందేహాలు ఉండొచ్చు. నేనేమంటా అంటే సనాతన ధర్మం పరమ విజ్ఞానం, ధర్మం వేదోక్త విజ్ఞానం. భగవంతునే కొలవాలనుకుంటే జ్ఞానంగా కొలవాలి, ఇంకా విజ్ఞానంగా కొలవాలి, పరిజ్ఞాన విజ్ఞానవంతంగా కొలవాలి. తప్పిస్తే అజ్ఞానంగా కొలిస్తే దేవుని పూజలు కావు. దేవుడు కాడు అసలు, నీ పిచ్చి. జీవితాంతం తపస్సు చేసినా నీ పిచ్చిలో నువ్వే పోతావు, పిచ్చోడవు అవుతావు. తప్పిస్తే అక్కడ దేవుడి నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు దేవతలకు బలి ఇవ్వద్దు అని అంటారు మీరు? ఏడ ఉంది అసలు బలి అనేది? ఏడు. ఓకే. అయితే మీరు ఇది మాట్లాడారు కాబట్టి నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. యాజ్ ఎ మీరు తెలంగాణ పర్సనే కాబట్టి, సో తెలంగాణ పర్సన్, అది కూడా మీరు పాలమూరుకి సంబంధించిన వారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నారాయణపేట అంటే మొత్తం ఒకప్పుడు పాలమూరు కాబట్టి నేను అడుగుతున్నా. సో ఏంటంటే ఇప్పుడు మనం బోనాలకు కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు కానీ మేక బలిచ్చే ముందు సో అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే మనం బలిస్తాం. అంటే సంథింగ్ అది జడితే సంథింగ్ అది ఇట్లా కదులుతుంది, అవునా? మీకు ఐడియా ఉంది కదా. సో అది ఇచ్చింది అని అంటే అమ్మవారి ఆజ్ఞ ఉన్నట్టే అని చెప్పి కట్ చేస్తారు, అవునా? అట్లా విభిన్నమైన నమ్మకాలు ఉన్నాయి, అదొకటే కాదు. కానీ అది మీరు నమ్ముతారా? వ్యక్తిగతమైన నమ్మకాన్ని ధర్మం మీద పెట్టకూడదు. ధర్మం ఈస్ టోటలీ డిఫరెంట్. కానీ మీరు అది నమ్ముతారా? ఎందుకు నమ్మకూడదు? అందరిని నమ్ముతాను, నిన్ను కూడా నమ్ముతాను. ఓకే. అది మీరు నమ్మాలి, తప్పదు. అంటే అక్కడ దేవత బలివ్వమని కోరుతుంది కదా, మరి అది సంస్కృతి వేరు, ధర్మం వేరు కదా. ఓకే. ధర్మానికి ఎన్నో ఛందస్సులు ఉన్నాయి. వేద ప్రమాణమే ధర్మం, ధర్మమే వేద ప్రమాణం, శాస్త్రాంకితమైనదే ధర్మం, శాస్త్ర ప్రమాణమే ధర్మం. ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణ సంస్కృతి అంతా కూడా డిఫరెంట్. అది వ్యక్తిగత మనోభావాలతోటి సాంస్కృతికమైనటువంటి ధర్మం మీద వచ్చాయి వల్ల. అది ప్రాంతీయ వారిగా. ఇప్పుడు మహారాష్ట్రలో బోనాలు చేయరు, వేరే రాష్ట్రాల్లో బోనాలు చేయరు. తెలంగాణ సంస్కృతి అనుకోండి, అదొక విధమైనటువంటి కల్చర్ అనుకోండి. ఇక్కడ ఉండేటటువంటి మానవుల యొక్క భావాలకు, స్థితిగతులకు అనుబంధంగానే వాళ్ళు వచ్చినాయి. ధర్మం వేరు. ధర్మంలో బలి అనే పదం ఉంది, కాకపోతే దాని అర్థం వేరు. దాని అర్థం ఏంది? బలి అంటే మనిషిలో ఉండేటటువంటి క్రూరత్వాన్ని, దుర్గుణాలను, మనిషిలో ఉండేటటువంటి అహంను బలివ్వడం. దానికి కొన్ని సాంకేతికమైనటువంటి పరిభావాలతో, కొన్ని సింబాలిక్ సిస్టమ్స్ తోటి కొన్ని జంతువుల మీద అనువాదం చేసి చెప్పారు. ఆ అనువాద కేంద్రకంగా వచ్చేటటువంటి వాచకాన్ని సామాన్యులు అర్థం చేసుకోలేపక అక్కడ ఉండేటటువంటి జంతువుని తెచ్చి అమ్మవారికి బలివ్వడం స్టార్ట్ చేసిండ్రు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరంపర. ఇప్పుడు తీద్దామన్న ఎవడు ఒప్పుకోడాయే. తీయాలనుకుంటున్నారా మీరు? మా లక్ష్యమే అది. హింసను ఆపాలి, అహింస నిలబెట్టాలి. ఓకే. హింసను ఆపాలి. సో అయితే మీకు పండితులకి డిఫరెన్స్ ఏంది? అంటే మిమ్మల్ని మేము అగౌరవం అనుకోవచ్చా? పండితుడు బాగా పరిమళించి బాగా పరివర్తనం చెందితే విద్వాంసుడుగా మారుతాడు. విద్వాంసుడు బాగా పరివర్తనం చెందితే సిద్ధాంతిగా మారుతాడు. సిద్ధాంతి బాగా పరివర్తనం చెందితే ఒక గురుస్థానాన్ని అలంకరించుకుంటాడు. గురువు బాగా పరివర్తనం చెందితే సద్గురువు అవుతాడు. సద్గురువు నుండి జగద్గురువు, జగద్గురువు నుంచి యోగి, యోగి నుంచి ఋషి, ఋషి నుంచి ఇంకా అవధూతలు అయిపోతారు, వాళ్ళు అతీతం అయిపోతారు. వాళ్లకు వీళ్ళతో మనం జత చేయకూడదు. ఈ అవస్థలని దాటుకుంటూ వచ్చారు వాళ్ళు అక్కడ వరకు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావని అడగడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఓకే. మేము పండితోత్తముల కన్నా మేమని కాదు, నా స్థాయిలో ఉండేవాళ్ళు అనుకోండి, నేనే అనుకోండి, ఇంకా అందులో ఉంది గొప్పనా? యావత్ యోగి లోకాన్ని, ఋషి లోకాన్ని అంతా నా ఎదల మీద వేసుకొని చెప్తున్నా. వాళ్లను సామాన్యులతో జత చేయకూడదు, చాలా తప్పది. ఎవరిని?
అంటే ఒక విధమైనటువంటి స్థితిలో ఉండేటువంటి యోగులు ఎవరైతే ఉంటారో, ఓకే. స్థితప్రజ్ఞులు, సో పండితుల కంటే మీరు గొప్ప అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అది వాళ్ళని అడగాలి పండితులని. ఓకే. నేను సో మీరు చెప్తే బాగుంటది కదా. గొప్పనే ఎందుకు కాదు? మీరు గొప్ప అంటే మిమ్మల్ని మేము అగౌరవం అనుకోవచ్చా? పండితుడు బాగా పరిమళించి బాగా పరివర్తనం చెందితే విద్వాంసుడుగా మారుతాడు. ఓకే. విద్వాంసుడు బాగా పరివర్తనం చెందితే సిద్ధాంతిగా మారుతాడు. సిద్ధాంతి బాగా పరివర్తనం చెందితే ఒక గురుస్థానాన్ని అలంకరించుకుంటాడు. గురువు బాగా పరివర్తనం చెందితే సద్గురువు అవుతాడు. సద్గురువు నుండి జగద్గురువు, జగద్గురువు నుంచి యోగి, యోగి నుంచి ఋషి, ఋషి నుంచి ఇంకా అవధూతలు అయిపోతారు, వాళ్ళు అతీతం అయిపోతారు. వాళ్లకు వీళ్ళతో మనం జత చేయకూడదు. ఈ అవస్థలని దాటుకుంటూ వచ్చారు వాళ్ళు అక్కడ వరకు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావని అడగడం ఇంతవరకు సమంజసం చెప్పండి. ఓకే. మేము పండితోత్తముల కన్నా మేమని కాదు, నా స్థాయిలో ఉండేవాళ్ళు అనుకోండి, గొప్పనా? నేనే అనుకోండి, ఇంకా అందులో ఉంది గొప్పనా? యావత్ యోగి లోకాన్ని, ఋషి లోకాన్ని అంతా నా ఎదల మీద వేసుకొని చెప్తున్నా. వాళ్ళను సామాన్యులతో జత చేయకూడదు, చాలా తప్పది. ఎవరిని అంటే ఒక విధమైనటువంటి స్థితిలో ఉండేటువంటి యోగులు ఎవరైతే ఉంటారో, స్థితప్రజ్ఞులు. సో పండితుల కంటే మీరు గొప్ప అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అది వాళ్ళని అడగాలి పండితులని. ఓకే. సో మీరు చెప్తే బాగుంటది కదా. గొప్పనే ఎందుకు కాదు? మీరు గొప్ప. నేను కాదు, ఆ వర్గం గొప్పది. నేను మీరు అన్నా, నువ్వు ఇక అనుకోండి నేనే గొప్ప. ఓకే. ఏముందాడ? పండితుల కంటే మీరు గొప్ప. నేనంటే యావత్ సాధు లోకం అంతా కూడా. ఓకే. సాధులోకం మొత్తం అది వాళ్ళకు తెలుసు. ఓకే. ఇప్పుడు శ్రీపీఠానికి, అంబాత్రయ క్షేత్రానికి ఎంతో మంది బ్రాహ్మణులు వస్తుంటారు. మంచి వేదీయ పాండిత్యంలో ఉన్న వాళ్ళు వస్తుంటారు. అమ్మవారితో పాటు నాకు కూడా ప్రణమిల్లుతారు. ఓకే. నేను అంటాను, వేదోక్త ధర్మంలో ఉన్న వాళ్ళండి, మీరు సాక్షాత్ బ్రహ్మస్వరూపం, మీరు మాకు మొక్కకూడదు అంటాను. వాళ్ళే నాకు నీతి చెప్తారు. ఏమంటారు తెలుసా? మీరు అమ్మవారిలో ఐక్యమైన యోగులు, మీకు శరణాగతి చేయడం నారాయణ నమస్కృతం అంటారు వాళ్ళు. ఏం చెప్తాం? సో మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా? నాకు తెలియదు. శక్తులు ఉన్నాయా అంటే తెలియదు అంటే ఆన్సర్ ఏదో చెప్పి తప్పించుకుందాం. జ్ఞానం ఉందంటే చెప్పండి, చెప్తాను. దానికి ఒక నిదర్శనం చెప్తాను. శక్తిని ఒక పోలికతో పోల్చకూడదు అన్నది మా అభిమతం. ఉన్నాయి అని చెప్తే అది ఏ విధంగా ఉన్నాయి అని మీరు అడగవచ్చు. అడుగుతాం కదా పక్క. అదే అంటున్నా, నేను ఆడికే వస్తున్నా. అది ఈ విధంగా ఉందని చెప్పడం అంత ధర్మం కాదు. ఆశ్రమ ధర్మం ప్రకారంగా, మా నియమాల ప్రకారంగా అది మా భక్తులను అడగాలి మీరు. అంటే శక్తులు ఉన్నాయని చెప్తే నేను శక్తులు చూపించమని అడుగుతా కాబట్టి మీరు లేవని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రాథమికమైన సామాజిక రుగ్మతలను అనుసరించి చెప్పడం అంత మంచిది కాదు కాబట్టి, ఉన్నాయో లేదో మీరు అంబాత్రయ క్షేత్రానికి వస్తే తెలుస్తుంది. సో క్షేత్రానికి వస్తే మాకు చూపిస్తారు. నేనేవి నమ్మనండి అటువంటివి. ఈ జిమ్మికులు, మ్యాజిక్లు నమ్మను. ఇటువంటివి అంటే అవధూత తత్వంలో ఉండేవాళ్ళు వీటిని విశ్వసించరండి. ఉదాహరణకు చెప్తాను మీకు. అమృతం తాగిన వాడు ఉప్పు నీళ్ళ వైపు వెళ్ళాడు. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి మహిమలు. ఆయన సత్యం ఉన్నంత వరకు పనిచేస్తాయి. కొంత పతి తప్పితే ఆ మహిమలు పనిచేయవు, ఆ మంత్రాలు స్పృహకు రావు, ఆ విద్యలు పనిచేయవు. అంటే సత్యం మీద ఆధారపడి ఉన్న సత్యాన్ని ఎంతసేపు నమ్ముకొని ఉంటావు చెప్పు. అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, సైన్స్ గొప్పదా లేకుంటే మీరు గొప్పనా అంటే ఏమని చెప్తారు? సైన్స్కు దీనికి జత ఎందుకు గడుతున్నారు నాకు అర్థం. నేను ఒక లాజిక్ ఉంది అక్కడ. నేను ఆధ్యాత్మికతకు సైన్స్కి ఏం సంబంధం లేదు. నేను ఒక మాట చెప్పాల్సి వస్తే, తల్లిపాలుకి గాడిద పాలుకి ఏం సంబంధం చెప్పండి. నీవు పుట్టినప్పుడు నీ జీవ రసాయన చర్యకు, నీ జీవనాడులకు అనుసంధానమయ్యేటటువంటి మూలకం తల్లిపాలే. పరిపూర్ణమైనటువంటి జీవుడిగా నీవు పరిణమిల్లాలన్నా నీ సిబ్లింగ్స్కి అనుసంధానమైనటువంటి ధారణే నీ జీవనాడుల పొంటి వెళ్ళాలి కదా. ఆధ్యాత్మికత అనేది విశ్వ విజ్ఞానం, సృష్టి విజ్ఞానం, ప్రకృతి విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం. ఆధ్యాత్మికత పుట్టి పురుడు పోసుకున్న కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాలు అయింది సైన్స్ వచ్చి. సైన్స్ అంటే ఏంది మీ ఉద్దేశ ప్రకారంగా? చెప్పండి, సైన్స్ అంటే ఏంది? మీరు చెప్పండి. సైన్స్ అంటే మీరు జత కట్టారు కదా. నేను జత కట్టా. నేను ఆధ్యాత్మికత ఏంటనేది ఇన్ని వర్గాలుగా చెప్పాను. మీరు సైన్స్ దీంతో జత కట్టారు కదా. ఎందుకో నేను చెప్తా. నేను అసలు సైన్స్ అనే ఇది ఎందుకు ఎత్తానో నేను చెప్తా మీకు అంటే నేను ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది ఒక దాంట్లో. సో మీరు ఎన్నో సంవత్సరాలు సంథింగ్ దీక్ష చేసి దీపాన్ని వెలిగించామని చెప్పేసి చెప్పడం జరిగింది, అవునా? సో ఆ టాపిక్ ఒక్కసారి చెప్పండి, నేను దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా. 2011వ సంవత్సరంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ముగ్గురమ్మల ప్రతిష్ఠ జరిగిన ఉత్తర క్షణమే సూర్యకిరణాలతోటి 10 అఖండ జ్యోతులు వెలిగించడం జరిగింది. ఎట్లా వెలిగించారు? సన్లైట్ కి మనం భూతద్దం అడ్డం పెడితే ఆ సన్లైట్ ని అది గ్రాస్ చేసుకొని ఇక్కడ మనకు ఫైర్ వస్తుంది. సో అది ఎక్కడ చెప్పారు భూతద్దాన్ని వాడితే అగ్గి వస్తుందని? ఋషుల కాలం నుంచే ఉంది అది. భూతద్దం ఋషుల కాలంలో ఉందా? అవును. భూతద్దాన్ని కనిపెట్టింది ఎవరు? ఋషులే.
ఋషులు. అవును, లేకపోతే ఏంటి? ఓకే. మీరు కనిపెట్టారా? ఓకే. ఈ భూ ప్రపంచంలో ఉద్భవించిన కొన్ని మెటల్స్ని ఒకదాంతో ఒకటి జత కలిపి ఒక ప్రొడక్టింగ్ చేసింది మీదంతే. ఆ మెటలైజేషన్ బయటికి తీసింది ఎవరు? ఓకే. వాటి ఫార్ములాస్ చెప్పింది ఎవరు? భరద్వాజుడు రచించినటువంటి శాస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఉన్నాయా? ఏ యూనివర్సిటీలో ఉన్నాయి? పెళ్లి రీసెర్చ్ చేసుకపో. పాశ్చాత్యులు ఈ దేశం మీదకి వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని దోచుకెళ్ళి రీసెర్చ్లు చేసిన తర్వాత ఆవిష్కరణలు జరిగాయి. విదేశాల నుంచి ఈ దేశం మీద, ఈ భూమి గడ్డ మీద ఎవడు అడుగు పెట్టకన ముందు అక్కడ ఏమైనా ఆవిష్కరణలు జరిగాయా? మానకి బట్టని కట్టకుండా అక్కడ ఇంకా ఇక్కడ పట్టు వస్త్రాలు కడుతుండ్రి, బంగారపు పూతలు పోసుకున్నటువంటి చీరలు ధరించారు మన స్త్రీలు. ఇక్కడ వెంట్రుక దూర్చేటటువంటి శిలాఖండములు ఉన్నాయి ఇప్పటికి మన దేవాలయాల్లో. వెంట్రుక అటువంటి ఎక్విప్మెంట్స్ అప్పుడు ఉన్నాయా అని అడగాలి మీరు. కరెంట్ ఉంటే తప్ప పనిచేయని టెక్నాలజీ అండి. ఈ టెక్నాలజీని ఆధ్యాత్మికతతో ఎందుకు ముడికడతారు మీరు? ఆధ్యాత్మికత ఏంటి అసలు? జీవ పరివర్తన భ్రమణం ఆధ్యాత్మికత అంటే. విశ్వ చైతన్య తేజస్సు ఆధ్యాత్మికత. వ్యాపారం కింద అయిపోయింది, అందరూ ట్రాష్ అనడం మొదలుపెట్టారు కానీ ఆహా, ప్రతి దానికి పురుడు పోసింది